హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఓహో ఇది కూడా నిజమే కదా, కరెక్టే కదా అని చెప్పేసి మనకు కూడా అనిపించింది. మనం కూడా ఒకసారి దాని గురించి మాట్లాడదాం. ఆయన చెప్పింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో షర్మిలమ్మ గారు, తర్వాత విజయమ్మ గారు కూడా ఒక కారణం అని చెప్పినట్టు ఆయన ఆవేదన చెందారు. అదేంటంటే, షర్మిలమ్మ గారు ఎలక్షన్ ముందుగా వచ్చేసి రకరకాలుగా ఆయనను హింసించి వెన్నుపోటు పొడిచినట్టుగా చేశారు. అలాగే విజయమ్మ గారు కూడా అదే విధంగా సేమ్ వెన్నుపోటు పొడిచారు. అదేంటంటే, ఎన్నికల ముందుగా ఆయన ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోయేటప్పుడు ఇడుపులపాయలో అక్కడికి వెళ్ళినప్పుడు విజయమ్మ గారు వచ్చారు, ఆయన ఆశీర్వదించారు. అలాగే షర్మిలమ్మ గారు వచ్చారు, ఆవిడను కూడా ఆశీర్వదించారు. కానీ అదే పెద్ద తప్పు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేసి వారి మనమడు అంటే షర్మిలమ్మ గారు కొడుకు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు షర్మిలమ్మ గారు కానీ ఆయన భర్త గారు కానీ రాకపోవడం, వాళ్ళని కలవకపోవడం, అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది ప్రజల్లోకి. అలాగే రాయలసీమలో కొంచెం సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. వారు ఏంటంటే ఇంటి పెద్దగా ఒక విషయం చెప్పినప్పుడు అదే నిజమేమో అన్నట్టు వారు భావిస్తూ ఉంటారు. ఆ తర్వాత రకరకాలుగా విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకించే వారితో చేతులు కలిపేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు. దీనిని కూడా మనం ఈరోజు ప్రస్తావించుకోకపోతే దాన్ని ఆత్మవంచన అంటారు, ఆత్మ పరిశీలన అంటారు. మనమే మాట్లాడుకోవాలి. కానీ ఎలక్షన్ల ముందు కూడా కొంతమంది అన్నప్పటికీ అయితే జగన్ గారికి విజయమ్మ గారు షర్మిలమ్మ గారు యాంటీ అయిపోవడం వల్ల జగన్ గారు ఓడిపోతారా, ఆయన చేసిన మంచి ప్రజల నుంచి వెళ్ళిపోతుందా అని అనిపించి మనం కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ అదే చాలా పెద్ద పొరపాటు చేసింది. అదే ప్రజలకి చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. అలాగే విజయమ్మ గారు షర్మిలమ్మ గారు ఇప్పుడు ఏదో అంతా అయిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి మీడియా వారితో కానీ చేతులు కలిపేసి ఇప్పుడు ఏదో జయంతి సందర్భంగా విజయోత్సవాలు జరుపుతామని చెప్పేసి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్లు కావచ్చు వాళ్ళందరినీ కలిసి అక్కడికి ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మనం విజయమ్మ గారికి గుర్తు చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు బాగుపడాలి అని చెప్పేసి ఆయన ఆశయం ఉండేది. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి వచ్చిన వాడే జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడి ఆశలు నెరవేర్చారు. అయితే ఈసారి మీలాంటి వాళ్ళందరూ కలిసి ఆయన ఓడించడంలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వం గెలవటానికి ముఖ్య కారణం మీరైనటువంటి విజయమ్మ గారు కావచ్చు, షర్మిలమ్మ గారు కావచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడుగడుగున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు పగలగొట్టడం కావచ్చు, లేకపోతే కిరసనాయలు పోసి కాలబెట్టడం కావచ్చు, పెట్రోల్ పోసి కాలబెట్టడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మీరు ఎందుకు దాని మీద ప్రశ్నించలేకపోయారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారిని? మరి అలాంటప్పుడు ఈరోజు మళ్ళీ వచ్చి మేము జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం, మీరు రండి, విజయవాడకు రండి అని చెప్పి మళ్ళీ ఆహ్వానించడం ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఆయన మీద ఉన్న లెగసీ, అంటే ఆయన మీద ఉన్న పేరును మాత్రమే మీరు వాడుకుంటారా? ఆయన ఆశయాలకు కానీ లేకపోతే ఆయన ఉన్న ఏం జరిగినా సరే మీకు సంబంధం లేదా? ఇది ఎంత పెద్ద పొరపాటు చేశారో మీకు అర్థం కావట్లేదండి. అలాగే విజయమ్మ గారు ఎలక్షన్లకు ముందు ఆవిడ విదేశాలకు వెళ్ళిపోయారు. విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు 3 రోజుల ముందు ఒక వీడియో చేసి నా బిడ్డను గెలిపించండి అని చెప్పేసి, ఎంపీ కావడం నా భర్త కోరిక, నా బిడ్డను గెలిపించండి అని చెప్పేసి ఒక వీడియో చేసి పంపించారు. అది పెద్ద పొరపాటు. అసలు అది ఎంత పొరపాటు, తప్పు అంటే అంత పొరపాటు. అది కూడా ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు బాగుపడటానికి ఎంత పైకి తీసుకెళ్ళడానికి సహాయం చేశారో, కానీ మీరు చేసినది మాత్రం అది వాళ్ళకి దానికంటే ముందుగానే వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు, దీనివల్ల రాష్ట్రానికి ఏదో అయిపోతుంది అనేది ప్రజలు నమ్మారు, కానీ మిమ్మల్ని నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మాత్రం మర్చిపోయారు. ఈ రోజు కూడా మీరు ఇన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు, ప్రతి చోట వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు పగలగొడతా ఇవన్నీ చేస్తూ ఉంటే మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అయినా కూడా మళ్ళీ మీరు మీ కూటమి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేసేశారు. ఒంటరిని చేయడం వల్ల ఆయనకు 1,30,00,000 మంది ఆయనకు ఓట్లేశారు. వారందరూ ఆయనకు అండగానే ఉంటారు. తల్లి కూతురు అండగా లేనంత మాత్రం ఆయనే ఒంటరివాడైపోరు. మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, విభజిత రాష్ట్రంలో కావచ్చు, ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ
మనం పేరెత్తి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యామిలీ రాష్ట్రంలో ఎన్ని పరిపరి విధాలుగా కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళకున్న సమస్యలు ఎన్నైనప్పటికీ వారి ఇంటి పెద్దకు ఏదన్నా ఇది వచ్చిందంటే వారు ముందుకు వచ్చేసి ఆ ఫ్యామిలీలు 2 ఫ్యామిలీలన్నీ కలిసి వారిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని గెలిపించుకుంటారు. అలా చేయడంలో విజయమ్మ గారు మాత్రం ఫెయిల్ అయిపోయి తన కొడుకుని మళ్ళా చాలా ఎట్లా అంటే ప్రజలలో ఆయన ఏదో పెద్ద తప్పు చేశారనే స్థాయికి ఆవిడ తీసుకొచ్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో ముఖ్య కారణం విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు. షర్మిలమ్మ గారికి ఆస్తుల గురించి ఆవిడకి ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆస్తులు కావాలంటే ఆ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉన్నారు. అవి కోర్టులో ఉన్నాయి, ఇప్పటికీ అవి ఇంకా తీరలేదు. అలాంటివన్నీ మీరు ఒక ఇంటి పెద్దగా అలాంటివన్నీ మీరు చెప్పకుండా కొడుకుకు బిడ్డకు సర్ది చెప్పుకోకుండా మీరు ఎంతసేపు బిడ్డ తరపునే మీరు సపోర్ట్ చేసేసి కొడుకుని అన్యాయంగా ఈరోజు ఆయన్ని ఈ పరిస్థితిలో కూర్చోబెట్టారు. ఆయనకేం కాదు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం మీరు చాలా తీరని అన్యాయం చేశారు. అలాగే రాజశేఖర రెడ్డి ఆశయాలను మాత్రం చాలా విధంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం మీరు లేరు. ఆయన పేరును చెడగొట్టడానికే షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు ఉన్నారు. మనం ఈ మాట అనడానికి బాధాకరం అనిపించవచ్చు, కానీ ఇదే ఉన్నాం నిజం మనం ఇది. ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా నిజాలు తెలుసుకొని ప్రజల దృష్టికి మనం తీసుకువెళ్ళకపోతే మాత్రం అది ఆత్మ వంచనే అవుతుంది. థ్యాంక్ యూ.